బియ్యం భూ దురాక్రమణ మాఫియాను అరికట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కేబినెట్ సమావేశం ముగిశాక మంత్రులతో ఆయన మాట్లాడారు. కాకినాడ పోర్టును బలవంతంగా లాక్కున్నారని, అలాగే కాకినాడ సెజ్ను కూడా లాగేసుకున్నారని అన్నారు. వాటి విలువ సుమారు 4,000 కోట్ల రూపాయలపైనే ఉంటుందన్నారు. మొత్తం 7,000 ఎకరాలు కబ్జా చేశారని చంద్రబాబు చెప్పారు. కాకినాడ పోర్టులో కేవీరావుకు 41% ఇచ్చి 59% అరబిందో వాళ్లకు కట్టబెట్టారన్నారు. ఆస్తులను లాగేసుకోవడం ద్వారా రాష్ట్రంలో కొత్త ట్రెండ్ సృష్టించారన్నారు. వ్యవస్థలను బాగా డ్యామేజ్ చేశారని, జగన్ తప్పులు చేసి మళ్లీ అతనే అరుస్తున్నారని చంద్రబాబు అన్నారు. జల్ జీవన్ మిషన్లో సక్రమ వినియోగంలో జాప్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జల్ జీవన్ మిషన్ డీపీఆర్ల స్థాయి దాటి ఎందుకు ముందుకు వెళ్లడం లేదని సీఎం అధికారులను నిలదీశారు. ప్రతి ఒక్కరికి తాగునీరు అందించే ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవట్లేదనే అపవాదు ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. బ్యూరోక్రసీ జాప్యంతో పథకం సద్వినియోగం కావట్లేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పథకాల వినియోగంపై అధికారులు దృష్టి పెట్టాలని చంద్రబాబు సూచించారు. మంత్రులు కూడా బాధ్యత తీసుకోవాలని, క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలన్నారు. ఏపీ కేబినెట్ లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు లైవ్ లో. రామారావు. యామిని, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. మంత్రివర్గ సమావేశంలో రెగ్యులర్ ఎజెండా పూర్తయ్యాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో విడిగా మాట్లాడారు. దాదాపుగా అరగంట సేపు మంత్రులతో విడిగా మాట్లాడారు. ఇందులో ప్రధానంగా జల్ జీవన్ మిషన్కు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రధానంగా లేవనెత్తారు. ఈ జల్ జీవన్ మిషన్ ఉపయోగించుకోవడంలో గతంలో 2019 నుంచి 24 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు అధికారుల తీరుపై మండిపడ్డారు. గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నమెంట్లో అధికారులు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉండే పథకాలను వినియోగించుకోవాలనే కనీస జ్ఞానం అధికారులకు ఉండాలి కదా అని చెప్పి ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా అధికారుల్లో లెథర్జీ పెరిగింది, మీలో కమిట్మెంట్ లోపించింది, తర్వాత డిపిఆర్లు కూడా తయారు చేయలేకపోతున్నారు అని చెప్పి కూడా వ్యాఖ్యానించారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకొని ఢిల్లీకి తాను మొన్న వెళ్ళినప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్లో బ్యూరోక్రసీ ఎక్కడుంది అని చెప్పి జల్ జీవన్ మిషన్కి సంబంధించిన కొంతమంది అధికారులు ప్రశ్నించారని, కొన్ని రాష్ట్రాలు 40,000 కోట్ల రూపాయలు ఉపయోగించుకొని ఇంకా డబ్బు కావాలని చెప్పి కోరుతుందని, కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు వరకు ₹1 కూడా అందులో ఉపయోగించుకోలేదు అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఒకసారిగా లోకేష్ కూడా జోక్యం చేసుకొని జల్ జీవన్ మిషన్పై మిషన్ మోడ్లో పనిచేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా వ్యాఖ్యానించారు. ఎందుకంటే మంచినీరు ఇవ్వటం అనేది ప్రతి ఒక్కళ్ళకి కనెక్ట్ అయ్యే అంశం కాబట్టి, ఇందులో ప్రధానంగా అందరికీ కూడా ఉపయోగం కాబట్టి దీన్ని మిషన్ మోడ్లో పనిచేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి వ్యాఖ్యానించారు. ఈ దశలో చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుంటూ ముఖ్యమంత్రి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారుల్లో కమిట్మెంట్ లోపించింది, ఈ కమిట్మెంట్ లోపించడం వల్లనే ఇటువంటి పరిస్థితి ఎదురవుతుంది. కేంద్ర ప్రభుత్వంలో మీరు రిప్రజెంట్ చేసే శాఖలకు సంబంధించి ఏ పథకాలు ఉన్నాయి, ఆ పథకాల ద్వారా రాష్ట్రానికి ఉపయోగం ఏమిటి అనేది మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అని కూడా ముఖ్యమంత్రి ప్రశ్నించారు. అంటే అధికారుల్లో లెథర్జీ రావటం వల్లనే ఇటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుందని, జల్ జీవన్ మిషన్ ఉపయోగించుకోకపోవటం ఏమిటని, కనీసం మనం చేసే డిపార్ట్మెంట్లో ప్రజలకి మంచినీరు ఇవ్వటం అనేది మన గవర్నమెంట్కి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ డ్యూటీ కాబట్టి అటువంటి డ్యూటీలను కూడా మీరు నెగ్లెక్ట్ చేశారు అని అంటే పరిస్థితి ఏమిటి అని చెప్పి ప్రశ్నించారు. ఈ మనం 6 నెలలు అవుతుంది, డిసెంబర్ 12వ తేదీ నాటికి అధికారంలోకి వచ్చి ఈ 6 నెలల్లో మీరు కనీసం డిపిఆర్లు కూడా తయారు చేయలేకపోయారంటే ఈ పథకాన్ని మనం ఇంకా ఎలా ఇంప్లిమెంట్ చేస్తామని కూడా ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కాకినాడ పోర్టులో బియ్యం స్మగ్లింగ్కి సంబంధించిన అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చింది. ముఖ్యంగా శాండ్ మాఫియాతో పాటు ల్యాండ్ మాఫియాను కూడా మనం కొంతవరకు అరికట్టగలిగాం. అయితే ఇందులో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా కొంతకాలంలో పరిష్కరిస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిన సమయంలో ముఖ్యంగా కాకినాడ పోర్టులో బియ్యం స్మగ్లింగ్ అనేది కూడా ప్రధానమైన సమస్యగా మారింది. ఈ బియ్యం స్మగ్లింగ్కి సంబంధించి కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కాకినాడ పోర్టును కూడా వైసీపీ నేతలు బలవంతంగా లాగేసుకున్నారని, అక్కడ సెజ్లో దాదాపుగా 7,000 ఎకరాలు కూడా
7,000 ఎకరాలు లాగేసుకున్నారని, 4,000 కోట్ల రూపాయల పైబడి విలువ ఉంటుంది అని చెప్పగా వెంటనే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ జోక్యం చేసుకొని దాని విలువ ఇంకా ఎక్కువ ఉంటుంది అని చెప్పారు. ఇదే సమయంలో కాకినాడ పోర్టులో బియ్యం స్మగ్లింగ్కి సంబంధించి ఆయన మాట్లాడుతూ బియ్యం స్మగ్లింగ్ కాకినాడ పోర్టును కూడా 41% వాటాని రావుకి ఇచ్చేసి 59% వాటాని వీళ్ళు తీసేసుకున్నారు. రాష్ట్రంలో ఆస్తుల దురాక్రమణ, ఆస్తులు లాగేసుకోవటం అనే ఒక కొత్త ట్రెండ్కి 2019 నుంచి 24 వరకు కూడా శ్రీకారం చుట్టారు. దీనివల్ల ఈ కొత్త ట్రెండ్ వీళ్ళే ఆస్తులు లాగేసుకొని వీళ్ళే బియ్యం స్మగ్లింగ్ చేస్తా, వీళ్ళే ల్యాండ్ మాఫియా చేస్తా, వీళ్ళే శాండ్ మాఫియా చేసి ఇప్పుడు వీళ్ళే అరవటం ఏమిటి అని చెప్పి ముఖ్యమంత్రి ప్రశ్నించారు. అందువల్లనే మంత్రులు కూడా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తే కొంత అవగాహన పెరుగుతుంది, ప్రజలకు విడమరిచి చెప్పే అవకాశం ఉంటుంది అని కూడా చెప్పారు. రాజధాని పనులు కూడా ఇక్కడ కేబినెట్ ఆమోదం తెలిపింది. నిన్న సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఏ పనులు అయితే ఆమోదం తెలిపారో ఆ పనులన్నింటికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపి 2014 నుంచి 19 వరకు రాజధానిలో జరిగిన అభివృద్ధి, 2019 నుంచి 24 వరకు ఆ పనులన్నింటినీ ఆపివేయటం వలన ప్రభుత్వానికి, ప్రభుత్వ ఖజానాకి వాటిల్ని నష్టం. ముఖ్యంగా రాజధానిలో 34,579 ఎకరాలని 29,000 మంది రైతులు ఇస్తే వాళ్ళకి 2019 నుంచి 24 వరకు ఎటువంటి అన్యాయం చేశారు అనేది కూడా మనం ప్రజలకు విడమరిచి చెప్పాలి. ముందు మీడియాకు చెబితే తద్వారా ప్రజలకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది అని కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. మొత్తానికి మాత్రం ఈరోజు కేబినెట్ సమావేశంలో సీఎం అధికారుల అలసత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయటమే కాకుండా జలజీవన్ మిషన్ లాంటి తాగునీరు, మంచినీరు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా 6 నెలల్లో డిపిఆర్ తయారు చేయలేకపోయారంటే అధికారుల అలసత్వం ఎలా ఉందో క్లియర్గా తెలిసిపోతుంది. భవిష్యత్తులో ఇటువంటివి టాలరేట్ చేయను అని కూడా చెప్పారు. డిసెంబర్ నుంచి గేరు మారుస్తున్నాం, ఎవరైతే కొంతమంది అధికారులు ఉన్నారో వాళ్ళు పద్ధతి మార్చుకోకపోతే మాత్రం వాళ్ళకి తప్పనిసరిగా ఉద్వాసం తప్పదు అని కూడా ఆయన తీవ్ర స్వరంతో హెచ్చరించినట్టు తెలిసింది. ముఖ్యంగా పంచాయతీరాజులో ఏదైతే జలజీవన్ మిషన్కి సంబంధించి మంత్రి స్వయంగా ఢిల్లీ వెళ్లి ఈ జలజీవన్ మిషన్ ని ఆంధ్రప్రదేశ్కు వర్తింపజేసేందుకు కొన్ని రాష్ట్రాలు 40,000 కోట్ల రూపాయలు ఉపయోగించుకున్నాయంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలని పవన్ కళ్యాణ్ కోరుతుంటే కనీసం ఇక్కడ ఉండే అధికారులు డిపిఆర్ ఎందుకు తయారు చేయలేదని సీఎం నిలదీశారు. ఇటువంటి వ్యవహారాలపై చాలా అప్రమత్తంగా ఉండాలని, లెథర్జీని వదిలించుకొని ఫాస్ట్ ట్రాక్లోకి ముందుకు వెళ్ళాలి అని చెప్పి మిషన్ మోడ్లో ముందుకు వెళ్ళాలి అని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో లోకేష్ అందుకొని ఈ పథకం ద్వారా మనం జనానికి బాగా కనెక్ట్ అవుతాం, జనంలో గవర్నమెంట్ ఇమేజ్ పెరుగుతుంది, అటువంటప్పుడు మిషన్ మోడ్లో పనిచేయకపోతే ఇటువంటి పథకాలకు కూడా మీరు డిపిఆర్లు తయారు చేయడానికి 6 నెలల సమయం తీసుకుంటే ఎలా అని నిలదీశారు. దీంతో ఒకసారిగా కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ఐటీ శాఖ మంత్రి లోకేష్ కూడా జోక్యం చేసుకోవడంతో ఒకసారిగా కేబినెట్లో సైలెన్స్ ఆవరించింది. అధికారుల తీరుపై మాత్రం ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా విరుచుకుపట్టమే కాకుండా పవన్ కళ్యాణ్ అయితే తీవ్ర వ్యాఖ్య చేశారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్తే కొంతమంది అధికారులు ఆంధ్రప్రదేశ్లో అసలు బ్యూరోక్రసీ ఉందా అని అడిగారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఊహించుకోవచ్చు అని కూడా చెప్పారు. అందువల్ల మీరు చేసిన పనుల వల్లే ఇటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి ఆయన చెప్పటమే కాకుండా కనీసం ఎప్పటికైనా అధికారులు మిషన్ మోడ్లో పనిచేయాలని చెప్పి సూచించారు. ఇక కాకినాడ పోర్టు కానీ, బియ్యం స్మగ్లింగ్ కానీ, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియాకు సంబంధించి కూడా కేబినెట్లో డిస్కషన్ జరిగింది. యామిని. రైట్, థ్యాంక్ యూ రామారావు.